అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. ఈరోజు ఒక మాట చెప్తాను. అదేంటంటే నాకు చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ వర్క్ చేసే ఎక్కడైనా కానీ వాట్సాప్లో యూట్యూబ్లో కానీ చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటి, ప్రసాద్ నువ్వు అప్పుడప్పుడు రీల్స్ చేస్తుంటావు, చేసేటప్పుడు తాగుబోటు క్యారెక్టర్ చాలా చేస్తుంటావు కదా, అది నిజమైన డ్రింకా? షూటింగ్లో కూడా చేస్తూ ఉంటున్నావు, అక్కడ ఫొటోస్ కూడా నేను చూస్తున్నాను, నిజమైన డ్రింక్ అంటారు, కానీ నిజమైన డ్రింక్ కాదు. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకున్నాను, అక్కడ షూటింగ్లో నిజమైన డ్రింక్ ఇస్తారేమో, నిజమైన తాగుతాము, నిజమైన బీర్లేమో అని అనుకున్నాను. కానీ కాదు. నా ఫ్రెండ్ ఒకటి చెప్పినాడు. సో నేను కూడా షూట్లో కూడా కలర్ చూసినాను కాబట్టి, సో తనేం లేదు, అక్కడ బీర్ బాటిల్ ఏమో ఉంటాయి కానీ కాలి బాటిల్స్ ఉంటాయి, కానీ అక్కడ బిందు అనేది బాటిల్ ఉంటుంది, పెద్ద బాటిల్ ఇస్తారు. డిస్ప్లే గ్లాస్ ఉంటాయి కదా, కానీ నాకు ఆ డిస్ప్లే గ్లాస్ లేదు, నార్మల్గా ఇంట్లో గ్లాస్ ఉంటాయి కదా అలా వాడుతున్నా. సో ఫస్ట్ దాన్ని సేమ్ డ్రింక్ మాదిరిగా తయారు చేయాలంటే ఎట్లా అంటే, సేమ్ నమ్మాలంటారు జనాలు. ఇట్లా కాస్త నీరు పోసుకొని కొంచెం నీళ్ళు పోసేసుకొని తర్వాత కొంచెం బిందు, ఎక్కువ పోయకూడదు, లిమిట్గా పోయాలా. ఓకే, ఇట్లా అక్కడ కూడా షూట్లో కూడా ఇలా మాకు పోసి పాలి బాటిల్స్ పోస్తారు. చూడండి, సేమ్ డ్రింక్ మాదిరి ఉంది, సేమ్ డ్రింక్ ఎలా ఉందో సేమ్ అదే కలర్లో వస్తుంది. సో అక్కడ మేము వెళ్ళినప్పుడు, షూటింగ్లో వెళ్ళినప్పుడు, యాక్షన్ చెప్పినప్పుడు మేము కొంచెం తాగేసి యాక్షన్ చేయాలి కదా, అట్లా ఏంది రేఖ శశి రేఖ, నువ్వు నన్ను గుర్తుపట్టి నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను గుర్తుపట్టి పోలీసులతో కొట్టిస్తావా? వరుసగా లైన్లో నిలబెట్టించి నన్ను గుర్తుపట్టి పోలీసులతో కొట్టిస్తావా? రా, ఇప్పుడు చూసుకుందాం. మంచి గుసుకులకిలు ఉన్నా డా. సో అలాగా అట్లా అక్కడ షూట్ చేస్తాము. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు షార్ట్ ఫిలిం గురించి చెప్పబోతున్నాను. నిర్లక్ష్యం అనే షార్ట్ ఫిలిం రేపు ఆగస్టు 15వ తేదీ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ మల్లేష్, హీరో కూడా అతనే. సో మాకు మల్లేష్ అన్నతో ఉన్న పరిచయం ఎలా అంటే, ఫ్రెండ్షిప్ డేలో రోజులో ఎలా ఉంటామో మేము ఎవ్రీడే గ్రూప్లో హ్యాపీగా ఉంటాం. నిజంగా షూట్లోకి వెళ్ళినప్పుడు తను ఒక డైరెక్టర్గా నడుచుకోలేదు, ఒక ఉన్నతంగా నడుచుకోలేదు, ఏ విధంగా నడుచుకోలేదు, కానీ ఉన్న దాంట్లోనే తను సంతోషంగా ఉంటాడు, అందరితో హ్యాపీగా ఉంటాడు. ఎప్పుడైనా వేరే పెద్ద షూటింగ్లోకి వెళ్ళినప్పుడు, యాక్షన్ చేయమన్నప్పుడు మనం సరిగ్గా చేయం కదా, అప్పుడు హే అరజయ్ ఏది ఎన్ని టేక్ తీసుకోవాలా అని అంటారు. కానీ అన్నారు కదా, రే చెయ్యండి రా, మనం బాగా చేస్తే కదరా రేపు పొద్దుడికి ఇంకో షార్ట్ ఫిల్మ్ తీసేది, నేను ఎంత కష్టపడి రాసినారు కథ అని ఇలా మమ్మల్ని అట్లా ఎంకరేజ్ చేస్తూ అలా చేస్తూ, రే పొద్దున్నే రావాలరా, మన ఆయన షూటింగ్ 6-7కి స్టార్ట్ అయితే ఈయన అరే 5 కల్లా అందరూ రెడీ కావరా, మనం సహకారం సారు వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళంతా వాళ్ళంతా వస్తారు అని ఇట్లా మమ్మల్ని ప్రోత్సహించి, అతను తన పిల్లల్ని కూడా ఆఖరికి అల్లూరిమెట్లో షూట్ ఉన్నప్పుడు తన పిల్లల్ని బయటకు తీసుకొచ్చి హడావిడి, అటు షూటింగ్లో టెన్షన్, అక్కడ టెన్షన్, ఇక్కడ టెన్షన్, 2 విధాలు టెన్షన్. మళ్ళీ వాళ్ళ టయానికి ఫుడ్ ఉందా లేదా, మళ్ళీ ఫుడ్ ఆర్డర్ తేవడం, నీళ్ళు. షార్ట్ ఫిలింకి తను చేసిన సర్వీస్ ఎట్లంటే, డైరెక్టర్ తానే, హీరో తానే, కానీ ఇంకో విషయం ఏంటంటే పని చేయనీకు తానే కాదు, అంటే ఆడ ఉన్న వస్తువులు, తినే ఫుడ్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ప్రతి ఒక్కరి వాళ్ళందరూ తెచ్చి ఇవ్వాలి కదా. సో అలాగా మేము తర్వాత వచ్చేసి మేము ఎంతో మా సాయం చేస్తామన్నాను, మేము చెప్పు ఆ పని మేము చేస్తామని, నేను కానీ మా ఫ్రెండ్స్ వేణువి, తర్వాత మధు, మదన్న, మదిరెడ్డి, ఇట్లా చాలామంది మేము అంతా కలిసి ఏదో ఒక చిన్న పని చేస్తే తను కొంచెం సాయం చేసుకుంటే అట్లా మల్లేష్ అన్నతో. కానీ మల్లేష్ అన్న కూడా ఈ నిర్లక్ష్యం అనే షార్ట్ ఫిల్మ్లో మంచిగా చేసినాడు. అసలు చాలా ఎక్స్పీరియన్స్, చాలా అంటే ఎట్లా ఇచ్చిందంటే అట్లా ఇచ్చిండు. సో దాన్ని చూస్తే కానీ మనకు అర్థం కాదు, చూస్తే
మైండ్ అలా వెళ్ళిపోతుంది. అది సినిమా రేంజ్లో తీసాడు దాన్ని. ఏంటంటే దాంట్లో ఆ షార్ట్ ఫిలింలో వచ్చేసి ఎమోషన్ పెట్టినాడు, ఇంకా ముఖ్యంగా ఏదో కామెడీ మటుకు అద్దరు కొట్టి మాదిరి పెట్టేసినాడు. మళ్ళీ దాంట్లో మళ్ళీ సాంగ్, ఎమోషన్, కామెడీ, సాంగ్ ఇట్లా సినిమా రూపంలో పెట్టాడు. సో దీన్ని సినిమా అనే కాక షార్ట్ ఫిల్మ్ కానీ ఎక్కడికైనా సినిమా అనేది మేలు అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లాగా నిజంగా మల్లేష్ అన్న నీ షార్ట్ ఫిలిం బాగా మంచిగా రావాలని మనస్ఫూర్తి కోరుతున్నా అన్న. అలాగే సహకారం సారు ఈ నిర్లక్ష్యము ఇప్పుడు ఆడిషన్ పెట్టినప్పుడు సార్ వచ్చాడు. సో అదే ఫస్ట్ టైం నేను కూడా మల్లేష్ అన్నకి నాకు పరిచయం. ఆడిషన్కి వచ్చేప్పుడు నేను డ్యూటీ ముగించుకుని త్వరగా వచ్చేసి నేను కూర్చోంటే మల్లేష్ అన్న లేసి ప్రసాద్ ఆడిషన్ ఇవ్వండి సార్లో ఉందంటే చేసేసి వస్తుంటే ఇంకో విషయం ఏంటంటే సహకార సార్కి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎదుటివాడు ఎవరు మనకు తెలియపోయినా కూడా పలకరిస్తాడు. అతనితో పరిచయం ఏ విధంగా పరిచయం పిలిచి, బాబు నీ హెయిర్ ఏదేంది అటంది జుట్టుకు రంగు వేసినావా లేదంటే సరిదిలే సార్ అది మా తాతకు ఉంది, సో అది నాకు కూడా వచ్చింది అంటే, ఓహో ఇది తరతరాలా అన్నాడు. అవును సార్ అంటే ఏం పేరంటే ప్రసాద్ సార్ అంటే అట్లా ఆయనతో నాకు పరిచయం బంధంగా ఏర్పడి, సో మేము కూడా ఇప్పుడు ఇద్దరం కూడా స్నేహితులుగా బాగా హ్యాపీగా ఉన్నాం. అలాగా సహకార సార్ కూడా ఈ మూవీలో మాటకి మనకి మూవీ వస్తుంది కదా, ఎందుకంటే మూవీ మాత్రం తీసాడు మల్లేష్ అన్న. అట్లా ఈ షార్ట్ ఫిలింలో సహకార సార్ కూడా గొప్పగా చేసినాడు. కోపము చూపించడం కానీ వాడిని చూపుకే బెదిరిపోవాలి ఆ షాట్లలో. నిజంగా నేను దగ్గర నుంచి చూసాను కదా, అదే షార్ట్ ఫిల్మ్ తీసేప్పుడు షూట్ చేసేప్పుడు చూసాను కదా, ఏమినో అట్లా భింగరము ఎట్లా ఏమంటారు దాన్ని, సింహం గర్జిస్తాడు ఆ యాంగిల్లో ఇట్లా సూపర్ స్టైల్ అసలు. అది కొంతమందికే వస్తుంది ఆ స్టైల్. రజనీకాంత్ స్టైల్, చిరంజీవి స్టైల్, అట్లా సాయకారందే కోపము. మనశ్శాంతి కూడా ఎటువంటిదంటే మనకు ప్రశాంతంగా అమ్మ బాగున్నా ప్రసాద్ ఇట్లా. ఆడిషన్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆడిషన్లో మేము కూర్చున్నప్పుడు ఎక్కడికైనా వస్తే మనం డిసిప్లిన్గా ఉండాలా, పెద్దల్ని గౌరవించాలా, అలాగే వచ్చిన లేడీస్ని కూడా మనం ఎంతవరకు మేడం, అక్క, అమ్మ ఈ 3 పదాలే మనం ఎక్కువ యూజ్ చేసుకోవాలా అని చెప్తా అంటే బాగుపడే మార్గాలే చూపిస్తాడు దగ్గరుండి. ఇట్లా చేయాలి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు జనరేషన్లో చాలా యూత్లో షూటింగ్లు అంటే ఎక్కడెక్కడ పోయినప్పుడు అక్కడ తారుమారులు అవుతుంటారు. అట్లా మాకు ముందుగా భయం చెప్పినాడు, ఇట్లా ఉండాలి నాన్న, మనం ఇట్లా ముందుకెళ్ళాలి, ఈ యాంగిల్ అయితే మనం ముందుకు వెళ్తాము, ఎక్కడికి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ ఉండాలా అని అట్లా సార్ చెప్పినాడు. సో మేము చాలా ఆయన మాటలకు మాకు ఒక గురువు ఇంకా ఆయన. సో అలాగే చూస్తే శంభు ప్రసాద్ సార్, ఈ సారు అదే ఆడిషన్కి వచ్చినాడు. అప్పుడు నేను కూర్చున్నా. సో వీళ్ళంతా నాకు కొత్తగా అప్పటికప్పుడు పరిచయం అయ్యారు. శంభు ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే, మనం ఎప్పుడైనా షూటింగ్ అని కాదు, షూటింగ్లోకి పోయినా, ఆడిషన్కి పోయినా, తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు, పేరెంటాలు, సో అందాజుగా ఏదో హోటల్గా టిఫిన్ తింటున్నా కూడా కనపడ్డాడు అనుకో, కారు ఎంబడి దిగేసి మనం సార్ అంటే సార్ ఒక చెయ్యి చూపి సార్ అంటే సార్ ఎప్పుడైనా కారులో దిగి, మనం వేరే వాళ్ళైతే బాయ్ కారులో చెప్తారు, కానీ ఈయన ఇట్టే కాదు, కారు దిగేసి ఎంబడి వచ్చి దప్ప ఏదో ఆనందం, ఏదోలా మనకి బంధువులు వస్తారు మన ఇంటికి, అట్లా టిక్ వచ్చేసి గట్టిగా కట్ చేసుకొని, ఏమ్మా బాగున్నావా, అందరు బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఇట్లా మనం ఎంత ఆప్యాయత చూపిస్తా అంటే అన్నం తింటే కడుపు నిండిపోతుంది, అట్లా ఆయన ప్రేమకి మనం కడుపు నిండిపోతుంది. నిజంగా శంభు ప్రసాద్ గారు కూడా ఈ షార్ట్ ఫిలింలో గొప్ప పాత్ర వేసినాడు, ప్రిన్సిపాల్గా చేసినాడు ఈ సారు. సో ఈ సార్ కూడా మంచిగా, సార్ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసినాడు. అలాగే మన సహకార సార్ కూడా వాళ్ళు ఇద్దరు సినిమాలు తీస్తూనే ఉంటారు, వీళ్ళు ఎందుకంటే ఒక చేస్తుంటారు కాబట్టి వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. సో వీళ్ళిద్దరూ ఈ షార్ట్ ఫిల్మ్లో రావడం మల్లేష్ అన్నకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. అట్లా శంభు ప్రసాద్ సార్ కూడా నేను వర్క్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. ఇంకా మా స్నేహితుడు మోలాలన్న గురించి చెప్పాలంటే, తను ఎలా ఉంటాడంటే మనుషులు ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే మనం ఎవరినన్నా
మనకెందుకులే అని కొందరు అంటారు. కానీ ఇట్లా ఎవరు బాబు అంటాడు. ఫస్ట్ అనేది ఎవరు బాబు అంటాడు. ఈ ఊరన్నా నా నంద్యాల ఇక్కడ అంటే మనోడివేనే భుజం చేసి వస్తాడు. మనోడివేనే ఇంకా భుజం చేస్తాడు. అటువంటి ప్రేమ గుణం వ్యక్తి. సో ఈ అన్న కూడా ఈ సినిమాలో టీచర్గా ఒక షార్ట్ తీసినాడు. ఈ అన్న కూడా సో ఈ అన్నది కూడా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఆదరించండి. అలాగే నారాయణన్న కరాట మాస్టర్ జాకీ చాన్. నేను ఈ అన్నని అట్నే ఆట పట్టిస్తాను. ఎప్పుడైనా రోడ్ల మీద కనపడతాను. నేను పనిచేసేప్పుడు కూడా కనపడేప్పుడు జాకీ చాన్ అంటాను నేను. ఫ్రెండ్షిప్ అంటే ఇంకా అలాగే పిలుచుకుంటాను. ఈ అన్న కూడా లాస్ట్ సీన్లో అదే మన శంభు సార్తోనే అదే షూట్లో ఉంటాడు. సో ఈ అన్న పాత్ర కూడా బాగుంటుంది. సో ఈ అన్న పరిచయం కూడా మాకు అంటే ఫ్రెండ్లీగా సో మంచితనంగా వెళ్తాడు. బట్ ఎక్కువ ఇన్వాల్వ్ కాదు ఏదానికైనా. ఏంటంటే ఇన్వాల్వ్ అంటే ఏదాని కానీ ఇద్దరు విషయాలు పట్టించుకోడు. తన పని ఏందో తన పని చేసుకుని వెళ్ళిపోతాడు ఏదన్నా. అట్లా ఈ సినిమాలో వచ్చేసి లక్ష్మీ ప్రసన్న హీరోయిన్. ఈ మేడంది వచ్చేసి విజయవాడ. సో ఈ మేడము ఎట్లా అంటే షార్ట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ పూజ చేసి టెంకాయ కొడుతుంది కదా. అదే రోజు మేము కూడా వచ్చి మేము రెడీ అయినాము. సార్ వీళ్ళంతా వచ్చేసి కూర్చొని టిఫిన్ చేసేసి రెడీగా ఉన్నాము. షూట్ స్టార్ట్ అయింది. తర్వాత ఎవరి చోటుకి వెళ్ళాక మాకు కొత్త కదా కెమెరా ముందు నుండి డైలాగ్ చెప్తున్నాడు. మేము ఇట్లా అంటున్నాం. కానీ మేడం టక్ ఒక టేకులు కొట్టేస్తుంది. ఈ ఒక టేకులు కొట్టేది ఏంటంటే ప్లస్ పాయింట్. మేడము కెమెరామ్యాన్కి హెల్ప్ అయిపోయింది. మాకే వచ్చి మేడం ఎట్లా చేయాలని మాకు చెప్తుంటే మాకు ప్రోత్సాహం అవుతుంది. మాకు కెమెరామ్యాన్ మాకు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మేము టేకులు ఎప్పుడు తీసేసుకుంటున్నాం. 4 టేకులు 6 టేకులు 7 టేకులు. కానీ ముఖ్యంగా ఏమైందంటే కెమెరామ్యాన్ అన్నకి మోహన్ అన్నకి హ్యాట్సప్ చెప్పాలి. అతని ఓపికకి నిజంగా ఆయన ఓపికకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఎందుకన్నా కెమెరామ్యాన్ అన్న చాలా ఓపికతో తీసినాడు. సో అన్న నేనేమైనా ఇబ్బంది పెట్టింది అండ్ సారీ అన్న. సో ఏదో మనసులో బాధ చెప్పుకోవాలని ఒక చిన్న వీడియో మీ గురించి చేస్తున్నాను. తప్పుగా అనుకోకన్నా ఏదైనా పొరపాటు మాట్లాడితే తెలియదు నాకు. అలాగా కెమెరామ్యాన్ కూడా చాలా మాకు హెల్ప్ చేసినాడు. క్లోజ్ చెప్పిన వాళ్ళని మా అందరికీ హెల్ప్ చేసినాడు. ఈ మేడం కూడా మంచిగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ కోపం చూపించడం కానీ ఏడ్చడం కానీ అట్లా మేడం కూడా బాగా చేసింది. ఇంకా మా ఫ్రెండు వేణన్న ఇట్లా మేము నలుగురు ఇట్లా వరుస కూర్చున్నప్పుడు నేను మా 5 మంది మా 10 మంది బ్యాచ్లు కూర్చున్నప్పుడు మధ్యలో కూర్చొని మేమందరం ఏదో కయ్యాల్లో సెల్లులు ఒత్తుకుంటే ఎన్నప్పుడు ఏదో కామెడీ చేస్తాడు. సో వేణన్న ఈడెంత కామెడీ చేశాడో ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా అంత కామెడీ పండించారు. మనం చూస్తే కానీ తెలియదు. చేసాడు ఏం కొత్త అని అనుకోవచ్చు. చూస్తే కానీ తెలియదు. అంత బాగా చేశాడు వేణన్న. సో వేణన్నతో మాకు పరిచయం చాలా అదృష్టం అనుకుంటున్నాను నేను. ఇంకోటి రామాంజనేయులు అన్న మాకు ఎలా పరిచయం అంటే ఈ సినిమాలోనే షార్ట్ ఫిలింలోనే మన సాకారం సార్తోనే ఉంటాడు. ఆయన వచ్చేసి మాకు ఓంకారంలో నేను పెద్దగా ఎక్కువ మాట్లాడలేదు సార్. ఎందుకంటే ఆయన ఎక్కువ మా మధ్యలో ఉండడు. ఎందుకంటే మేము స్నేహితులం అంతా వాళ్ళంతా పెద్దోళ్ళు అక్కడక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళతో మేము ఎక్కువ టచ్లో ఉన్నాము. సో మేము ఎక్కడంటే ఓంకారంలో షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం అయిపోయినాక మేము కాసేపు కూర్చొని రిలీజ్ చేసుకుంటే ఆయన వీడియో చేసినాడు. అది అన్న సూపర్ అని అంటే అట్లా మేము థ్యాంక్స్ బాబు అంటే అట్లా మాకు ఆయనకు పరిచయం పెరిగింది. సో ఈ దాంట్లో రామాంజనేయుని వచ్చేసి పంచ కట్టుకొని కర్ర పట్టుకొని ఒక సీన్ ఉంది అన్నది హైలైట్ సీను. ఆ సీను మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. అట్లా అన్న మీ పరిచయం నాకు చాలా సంతోషం. అలాగే సస్పెన్స్ ఉండే వ్యక్తి, సైలెంట్ ఉండే వ్యక్తి మదన్న కూడా ఈ రోల్లో ఒక మంచి సీన్ ఉంది. మన సాకార సార్తో ఒక సీన్ ఉంది. సూపర్గా ఉంటుంది. ఆ సీన్ చూస్తే నవ్వుకోవచ్చు. ఎందుకు చెప్తున్నా కదా, ఇందులో వచ్చేసి కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సాంగ్ ఉంది. సేమ్ సినిమా మాత్రమే ఉంటుంది. సో అలాగా మన మదన్నది కూడా సీన్స్ చాలా బాగుంటుంది. అలాగే రమేష్ మా మధ్య ఎట్టుంటాడంటే ఆ నుంచి వచ్చినగానే అన్నా బాగున్నా ఏనా ఇప్పుడే రావడం బాగున్నా ఇటువంటివి ఫేస్లో ఆనందం చూపిస్తాడు ఎప్పుడు కానీ. బాగున్నా సరే అన్న ఇటువంటి ఉండదు ఆ అబ్బాయి మొహంలో. సో ఇతనిది కూడా ఒక క్యారెక్టర్ ఉంది. సో ఇతను చిన్నగా చాలా బాగా చేసినాడు. ఆ హైవేలో రోడ్డు మీద ఉన్నప్పుడు మమ్మల్ని పట్టుకోవడము అట్లా జరుగుతుంటాయి కొన్ని సీన్లు.
సో ఈ రమేష్ కూడా చాలా బాగుంటాడు. సో ఇతనితో స్నేహం కూడా మాకు చాలా ముడిపడింది. ఈ బంధం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అట్లాగే మన మల్లేష్ అన్నకి కొడుకుగా వచ్చిన శరత్ ఎలాగంటే మా అందరికన్నా ముందు వచ్చి మధ్యలో కూర్చుంటాడు. మేమే ఇంకా తనకలాడుతూ వస్తాం. షూట్ స్టార్ట్ అవుతుందండి, కానీ ఈ అబ్బాయి ముందు రెడీగా వచ్చి కూర్చోంటాడు. మళ్ళీ అబ్బాయిది ఏ కోడ్ నుంచి వస్తాడు ఉట్లాడతా. సో ఈ అబ్బాయి కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చూస్తే మెయిన్గా ఈ అబ్బాయి చాలా బాగా చేసినాడు అనుకోవచ్చు. సో శరత్, నీ స్నేహం కూడా మాకు ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, అలాగే శరత్, ఇంకా ఒక తండ్రి చదువులో ఇంప్రూవ్ చేయొచ్చు, పనిలో ఇంప్రూవ్ చేయొచ్చు, తర్వాత వచ్చేసి ఏదైనా మనం అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇంప్రూవ్ చేయొచ్చు. ఏదో తల్లి ఇంట్లో వాళ్ళకి ఒక కోరుకుంటుంది. కానీ ఈ తండ్రికి ఎలా అంటే తన బిడ్డ మంచిగా నటించాలా, మంచిగా ఉండాలా, మంచిగా చేయాలా అనే ఆతృతతో బిడ్డకి ఈ యాంగిల్ ఆ యాంగిల్లో ఫోటో వీడియో ఇస్తూ ఇట్లా చేయాలమ్మా అట్లా చేయాలమ్మా అంటూ, ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రేమలత. వాళ్ళ డాడీ వచ్చేసి శివ. సో వీళ్ళిద్దరూ మా సినిమాలో కూడా ఉన్నారు. సో ఈ అమ్మాయి ప్రేమలత అమ్మాయి కూడా హీరోయిన్ పక్కన ఉంటుంది. సో ఈ అమ్మాయి కూడా చాలా మంచిగా క్యారెక్టర్ చేసింది ప్రేమలత. సో నన్ను అన్న నేను మేము ఇద్దరు కూడా ఒక చిన్న షాట్లో షూటింగ్లో సరదాగా వీడియోలు తీసుకున్నాము. సో ఆ అమ్మాయి ప్రేమలత చిత్తల్లి, మన స్నేహం ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుతాం తల్లి. ఇంకొక పర్సన్ ఏంటంటే మా మధ్యన షూటింగ్లలో మేము చేసే యాక్షన్ ముందు మేము నవ్వుకోవడం ఎక్కువ ఉంటాయి యాక్షన్ చేసేప్పుడు. అతను ఎవరో కాదు, సాయన్న నేను పక్కన కూర్చొని కెమెరా రోలింగ్ యాక్షన్ అన్నప్పుడు మేము ఇద్దరు కిక్కి నవ్వుతుంటాం. మోహన్ అన్నాడు ఏ ప్రసాద్ సైలెన్స్ అంటుంటాడు, కానీ మేము నవ్వుతూనే ఉంటాం. అట్లా అతను కూడా ఎప్పుడు మనసును నవ్వుపిస్తున్నాడు. మేము ఎప్పుడైనా డ్యూటీలో ఉన్నప్పుడు రోడ్డు మీద కనపడతాడు అన్న నమస్తే సాయన్న అన్నట్టు అట్లా. సో ఈ అన్న కూడా మంచి వ్యక్తి. సో అన్న మన స్నేహం ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ, ఇప్పుడు చూస్తే ఇది నేనే చెప్పుకుంటే ఏముంటుంది చెప్పు. సో నేనేదో నా కష్టం తగ్గట్టుగా చేసిన, అది మంచిగా రావాలని మనస్ఫూర్తి కోరుతూ, మల్లేష్ అన్నకి మంచి పాపులర్ రావాలి, మళ్ళీ ఇంకా షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ ఇంకొక అవకాశం మంచిగా రావాలని మనస్ఫూర్తి కోరుతూ, అన్న నీకైతే నేనైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నీకు, మన శంకు సార్కి, సాకారం సార్కి, మోలాల అన్నకి, నా రామాంజనేయుల అన్నకి, సో వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అన్న. ఇంకా లాస్ట్ ఒక పర్సన్ చెప్పాలనుకుంటే ఆనందంలో ఉంటాడు. వీడియోలో తీసినా కూడా ఆనందంలో ఉంటుంది. అది ఎమోషన్ అయినా కానీ దాన్ని ఆనందం తీస్తాడు. అది ఏడ్చే పాట అయినా కానీ దాన్ని ఆనందం అని తీసేస్తాడు. సో అబ్బాయిలు మొగల్లో నవ్వటది. తను ఎవరో కాదు, మధ్యరెడ్డి, నా చిన్ననాటి దోస్తు. నేను వాడు 1వ తరగతికి అన్నంబల్లో మేమిద్దరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఆ అబ్బాయి మేమిద్దరం బాగా క్లోజ్ అనమాట. ఎట్లంటే అన్నం తినేసి వెంటనే బుక్లు పడేసేసి ఒకటే కాలగట్ల మీద బట్టలు ఇప్పేసి ఈదులు ఆడి బాగా 3-4 వరకు మళ్ళీ వచ్చేసి బ్యాగ్లో తీసుకుని ఇంటికి పోతాం. అట్లా మా చిన్ని దోస్తు. అంటే ఎక్కువ కలుసము, ఎప్పుడో ఒకసారి బాగున్నా మధు అంటే మేము బాగున్నాను మధురెడ్డి, ఇట్లా సరదాగా మేము ఇట్లా మాట్లాడుకుంటాము. సో ఈ అబ్బాయి షూట్లో ఉన్నప్పుడు ఈ నిర్లక్ష్యం దాంట్లో కొద్దిగా ఏంటంటే అక్కడక్కడ తడబడినాడు, గుడికేసేసినాడు. ఏది ఇట్లా ఇది చెప్పాలా అన్నప్పుడు 2-3 టేకులు, 4 టేకులు, 5 టేకులు తీసేసుకున్నాడు ఈ అబ్బాయి. సో నేను తీసుకున్నాను కదా, ప్రతి ఒక్కరూ అలాగే రావాలా, ప్రతి ఒక్కరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, ఎవరికేమి. కానీ కళమ్మ అనేది మా సాకార సార్ అన్నట్టు ఇప్పుడే నేర్చుకుంటే మనం నేర్చేసుకున్నామని కాదు, నేర్చుకునేంత పోతూనే ఉంటుంది. అది అట్లా ఎవరికేం వచ్చినది కాదు, అందరు నేర్చుకోవాల్సిందే. సో ఈ అబ్బాయి కూడా 2-3 టేకుల తర్వాత టక్క కూడా పడేశాడు మా మధ్యరెడ్డి. అలాగా మధ్యరెడ్డితో మా స్నేహం ఎలా ఇంకా కలకాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాం మధ్యరెడ్డి. సో అలాగే ఈరోజు ఇది నా ఫ్రెండ్స్ గురించి ఇలా అంతా చెప్పినాను. ఇది మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మనస్ఫూర్తిగా, రేపు ఆగస్టు 15 రోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. తర్వాత మొత్తం షార్ట్ ఫిలిం మొత్తం రిలీజ్ చేస్తారు మా సార్ వాళ్ళు. సో మీరందరూ మా షార్ట్ ఫిలింని విజయవంతంగా చేస్తారని మనస్ఫూర్తి కోరుతూ, నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్.